చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము వరిలో చివరి దఫా అంటే ఆఖరి దఫా స్ప్రే చేయాల్సినటువంటి మందులు చూద్దాం మిత్రులారా. మనకున్నటువంటి ఒక ఎకరంలో మనం వరి విత్తడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వరి వచ్చేసి చిరుపొట్ట దిశలో ఉంది. దీంట్లో మైక్ గ్రోమర్ వాహిన్ను తీసుకొచ్చాను. ఇది ఒక ఎకరానికి 250 గ్రాములు మిత్రులారా. దీంతో పాటు మనము ధనుక కంపెనీ వారి కెల్డన్ను తీసుకొచ్చాము. ఇందులో కాటాప్ హైడ్రోక్లోరైడ్ 50% WP అనేది ఉంటుంది రైతు మిత్రులారా. ఇది ఒక పురుగు మందు. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనం 400 గ్రాముల చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. ముందుగా మనము మైగ్రోమర్ వాహిన్ను తీసుకున్నాము. ఇందులో కార్బన్ డిజం 12%, మ్యాంకోజాబ్ 63%. ఇది ఒక శిలీంద్రకారిణి. ఇది 250 గ్రాములు. దీంతో పాటుగా మనము పురుగు మందు ధనుక కంపెనీ వారిది కెల్డన్ను తీసుకొచ్చాము. ఇందులో కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనేది ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 400 గ్రాముల చొప్పున తీసుకున్నాము. దీంతో పాటు మొక్క పెరుగుదలకు కావలసిన సూక్ష్మ పోషకాలు అందించాలి కాబట్టి మనం ఇక్కడ ఒక 1/2 లీటర్ బాటిల్ అయినటువంటి మైక్రో డీల్ను తీసుకున్నాము. ఇందులో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అంటే బోరాను, మెగ్నీషియము, మంగనీసు, ఐరన్, కోబాల్ట్ వంటి మూలకాలు ఉంటాయి. మొక్కను పెంచడానికి ప్రయత్నిస్తాయి మిత్రులారా. ఈ మూడింటిని కలిపి ఒక బకెట్లో తీసుకొని ఇప్పుడు మనం వాటర్ను మిక్స్ చేస్తున్నాం రైతు మిత్రులారా. ఒక ఎకరానికి మనం 8 నుండి 10 స్ప్రే పంపులు చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. కాబట్టి మనము ఒక ఎకరానికి మినిమం 8 స్ప్రే పంపులు వచ్చే విధంగా ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాం మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, అయితే ఇక్కడ మనము దీంతో పాటు మరొకటి ఏంటంటే ఇక్కడ స్ప్రెడ్డర్ను తీసుకొచ్చున్నాము. స్ప్రెడ్డర్ అంటే ఇప్పుడు మనము స్ప్రే చేసినప్పుడు అంత మొక్క అంతటా కూడా ఒకే రీతిగా అంతటా అన్ని భాగాలకు సమానంగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఒక 1 అవర్ లోపలే ఉన్నటువంటి మందులన్నీ కూడా మొక్క గ్రహిస్తుంది. వర్షం పడ్డా కూడా ఏం కాదు. అటువంటి స్ప్రెడర్ను తీసుకున్నాం. ఇక్కడ ఇది మనం ఒక ఎకరానికి వచ్చేసి ఇక్కడ ఒక 50 ml స్ప్రెడర్ను తీసుకున్నాం. దీన్ని కూడా మనం దాంట్లో మిక్స్ చేస్తున్నాం మిత్రులారా. 50 ml స్ప్రెడరు, 400 గ్రాముల కెల్డాను, 250 గ్రాముల వాహిన్ అంటే సాఫ్ తీసుకున్నాము. తర్వాత మైక్రోడీల్ అనే ఒక సూక్ష్మ పోషకాలు 500 మిల్లీలీటర్లు తీసుకొని ఇవన్నిటిని కూడా ఒక బకెట్లో వేసుకొని మనం ఒక ఎకరానికి మినిమం 8 స్ప్రే పంపులు వచ్చే విధంగా ఇక్కడ కలుపుకోవడం జరుగుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము వరి పంటలో ఆఖరి దఫలో చిరుపొట్ట దిశలో స్ప్రే చేస్తున్నాం మిత్రులారా. ఇప్పుడు మీరు చూడవచ్చు రైతు మిత్రులారా, పురుగు మందు, తర్వాత శిలీంద్రకారిణి, తర్వాత సూక్ష్మ పోషకాలు, స్ప్రెడర్ ఇవన్నిటిని మిక్స్ చేసుకొని ఇప్పుడు స్ప్రే చేస్తున్నాం. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.